అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా చెందినట్టు చీరాల నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం, చాలా కాంప్లికేటెడ్ నియోజకవర్గం. ఇక్కడ నాయకులు ఎక్కువ ఉంటారు, కానీ ఏ పార్టీ గెలుస్తుందా, ఎవరిని గెలిపిస్తారని మాత్రం పూర్తి స్థాయిలో అర్థం కాని పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కూడా అందవు. ఇక్కడ విచిత్రమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు, రాజకీయ నాయకులు విచిత్రమైన ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ఇండిపెండెంట్గా కూడా 2014లో గెలిచినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయంగా కింది స్థాయి నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా, అంటే ఒక రకంగా మాజీ సీఎం రోసీ గారు కూడా సపోర్ట్ చేశారు. సో అలాంటి కేడర్ నుంచి పై స్థాయికి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. సో ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి వ్యక్తి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాధించలేనటువంటి 40,000 పైచిలుకు ఓట్లని చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ గారు సాధించారు. సో ఒక్కసారిగా కేంద్రం వరకు కూడా ఇండియా కూటమి వరకు కూడా ఆ పేరు వినిపించింది. ఏపీలో అసలు వైసీపీ టీడీపీ తప్పితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. అలాంటిది అక్కడ గట్టి పోటీ ఇచ్చి 40,000 ఓట్లు సాధించినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు ఎవరబ్బా అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు, షర్మిల గారు కూడా తొంగి చూసే విధంగా అక్కడ క్రియాశీలక రాజకీయాలు చేశారు ఆమంచి కృష్ణమోహన్ గారు. సో అందరి వాడు ఆమంచి కృష్ణమోహనుడు అని చెప్పేసి చీరాల నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, వైసీపీ సీట్ నిరాకరించడంతో వెళ్తే పచ్చూరు వెళ్ళాలి, లేకపోతే ఖాళీగా ఉండాలని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీని దారుణంగా ఓడించడం జరిగింది. ఇక్కడ కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు చెరొక పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయాన్ని అందించడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఉద్దండులిద్దరూ కొట్లాడుకొని ఒక సామాన్యుడికి ఇక్కడ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టడం జరిగింది. సో దీంతో ఆమంచి కృష్ణమోహన్ గారు ఏమన్నా ఆగారంటే, కానీ వీళ్ళిద్దరికి మాత్రం వైరం అనేది తగ్గటం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కొంతకాలం. ఆమంచి కృష్ణమోహన్ గారు పర్చూరు ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. లేదు నాకు చీరాల కావాలన్నారు. ఆ సమయంలోనే బలరాం గారు టీడీపీ నుంచి వైసీపీలోకి రావటం, కుమారుడు ఇన్ఛార్జిగా వ్యవహరించటం. సో ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్ట్రాటజీ ఫెయిల్ అవ్వటం, 2029లో జనరల్గా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీకి దారుణమైనటువంటి విఫలాలే మిగిలినాయి. అయినప్పటికీ చీరాల మాత్రం ఎస్పెషల్లీ ఆమంచి కృష్ణమోహన్కి ఇచ్చుంటే బాగుండేది అనేది ఆ తర్వాత ఓటమి తర్వాత వైసీపీ నాయకులు తల్లబట్టుకున్న పరిస్థితులు కనిపించాయి. అయితే ఆమంచి కృష్ణమోహన్ గారు మాత్రం నెక్స్ట్ ఇక్కడ నుంచే పోటీ చేయాలనేది వినిపిస్తూ ఉంది. మరి వైసీపీ నుంచి పోటీ చేస్తారా, టీడీపీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చిందనే మాటలు అయితే వినిపించారు, కానీ ఆయన వెళ్ళి కలవలేదనే మాటలు కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చింది. మరి చీరాల నుంచా, వైసీపీ నుంచి, పచ్చూరు నుంచా అనేది కూడా క్లారిటీ రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆయన ఇద్దరి దగ్గర, ఎవరి దగ్గర కూడా వెళ్ళకటానికి సస్యమేరా అంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఎక్కువ పర్సంటేజ్ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం మనం గమనించాం. కానీ ఆయన పార్టీలో చేరేవాళ్ళు అయితే ఈ పార్టీకి ఎప్పుడో చేరి ఉండాల్సింది. కానీ ఎందుకు చేరలేదు, ఎందువల్ల ఇలా జరిగింది అనేది కూడా ఇప్పుడు చీరాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీకి అయితేనే సూట్ అవుతారా, టీడీపీకి సెట్ కారా అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. మరి ఆమంచి కృష్ణమోహన్ గారు మరలా వైసీపీలోకి వస్తే మరి వైసీపీ నుంచి చీరాల నుంచి కంటెస్ట్ చేయాలి. మరి చీరాల నుంచి కంటెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కరణం బలరాం కుటుంబాలకి ఏమవుతారు? వెంకటేష్ బాబు గారు ఇక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయించాలి? మరలా అద్దంకి తీసుకెళ్లాలా? అద్దంకి తీసుకెళ్తే మళ్ళీ రాజకీయం అంతా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గొట్టిపేట రవికుమార్ గారికి, కరణం బలరాం గారికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు మన అందరికీ తెలిసిన విషయాలు. గతంలో ఎన్నో కేసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనందరం చూసాం. సో ఇప్పుడు మరలా అద్దంకి తీసుకెళ్లేసి అక్కడ మళ్ళీ గొడవలు క్రియేట్ చేయడం అనేది పార్టీలు కావాలనే తగాద పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అందువల్లనే
కొంచెం ప్రశాంత వాతావరణంలో చీరాల్లో వాళ్ళకి ఇవ్వటం కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పేసి పలువురు రాజకీయ ప్రశంసకులు కూడా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా చీరాలకి బలరాం గారిని పంపించి అక్కడి నుంచి గెలవటం అనేది కొంచెం మంచి పని అని చెప్పేసి నాటి కాలంలో అందరూ కూడా మాట్లాడుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు దారిటు వైసీపీలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా? ఆయన వైసీపీలోకి వెళ్తే టీడీపీ నుంచి మరి కడం బలరాం గారు టీడీపీకి వెళ్ళి మరలా పోటీ చేయాలా, లేదా అక్కడ ప్లేస్ మారి అద్దంకి వచ్చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో దీనివల్ల కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కొంచెం తలబొట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమంచి కృష్ణమోహన్ గారి లాంటి సీనియర్ నాయకుల్ని, బలమైనటువంటి నాయకుడిని వదులుకోవటం ఏ పార్టీకి ఇష్టం ఉండదు. కానీ ఆయన్ని ఇలా ఎందుకు చేయటం? నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత కూడా ఒంగోలు నుంచి కూడా కంటెస్ట్ చేస్తారనే మాటలు కూడా వినిపించాయి. సో మరి ఒంగోలు ఆయన వెళ్తారా? పచ్చూరే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం పచ్చూరే వెళ్ళినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు ఒంగోలు ఎలా వెళ్తారు? సో బలమైనటువంటి కాపు సామాజిక వర్గం ఓట్ల నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి కూడా ఆయన స్థానచలనానికి ఇష్టపడలేదు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మళ్ళా ఆయనకి చీరాల టికెట్ ఇస్తుందా, ప్లేస్ మారుస్తుందా అనేది ఇప్పుడు చాలా ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఆయన తెలుగుదేశానికి నుంచి ఆహ్వానం వచ్చింది, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. మరి ఏ పార్టీలో చేరతారు, ఎటువైపు ఆయన దారి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకసారి మీ కామెంట్ రూపంలో ఆయన ఏ పార్టీలో బాగుంటుంది అనేది ఒకసారి కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.